ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ వెళ్ళే కపుల్స్కి ఎక్కడో చిన్న డౌట్ ఉండొచ్చండి. అంటే మన గుడ్లను బయటికి తీస్తున్నారు, కణాలని గుడ్లని బయట ల్యాబ్లో కలిపి పిండం తయారు చేస్తున్నారు. ఈ విధానంలో మాతో పాటు ఇంకా వేరే చాలా మంది కపుల్స్ ఈ సెంటర్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి మా యొక్క గుడ్లు వేరే వాళ్ళ గుడ్లతో, లేదా హస్బెండ్ కణాలు వేరే వాళ్ళ హస్బెండ్ కణాలతో ఏమన్నా మిస్‌ప్లేస్ అవుతున్నాయా? ఇలాంటి ఏమన్నా ఎర్రర్ రావచ్చా? దీని గురించి ఎన్నో క్వెషన్స్ ఉండొచ్చు మైండ్స్‌లో. దీని గురించి కొన్ని బాలీవుడ్‌లో మూవీస్ గూడా తీశారండి. ఇట్లా మిస్‌ప్లేస్ అవ్వడం, అది ఒక కామిక్ బేసిస్ లాగా దే హావ్ టేకెన్ ఔట్. కానీ ఇటువంటివి జరగడము ఈజ్ నాట్ పాసిబుల్ అండి. ప్రాక్టికల్ సినారియోలో ప్రతి సెంటర్ గూడా ఏం జేస్తారంటే వచ్చిన వెంటనే కపుల్స్‌కి వాళ్ళ రిజిస్ట్రేషన్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నది మీకిస్తారు. అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ వేరుంటుంది. పక్కన వేరే కపుల్స్‌వి వేరే నంబర్స్ ఉంటాయి. సో, ఆ ఐడీ ప్రకారంగా మీ గ్యామెట్స్ హ్యాండిల్ అవుతూ ఉంటాయి లోపల. చాలా క్లియర్‌గా ఆహ్, వాళ్ళు మెయింటైన్ చేస్తారు ల్యాబ్స్‌లో. ఇవన్నీ చేసినా కూడా ఎక్కడో వాళ్ళకు డౌట్స్ ఉంటూనే ఉంటాయి కపుల్స్‌కి, లేదా పక్కన నెయిబర్స్, పక్కనింట్లో వాళ్ళంటారు, లేదా ఫ్రెండ్స్ ఇట్లాంటి డౌట్స్ పెట్టొచ్చు మీ మైండ్‌లో. ఇటువంటి డౌట్స్ మీకు ఆబ్జెక్టివ్‌గా గూడా ఎటువంటి పరంగా ఉండగూడదు అన్న ఉద్దేశ్యంతో ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అన్న టెక్నాలజీ 39లో తీసుకొచ్చాం. ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్‌లో ఏం జేస్తున్నాము అంటే, ఒక కపుల్ మాకు రిజిస్టర్ అయిన తర్వాత హస్బెండ్‌కి, వైఫ్‌కి సెపరేట్‌గా ఇద్దరికీ గూడా ఒక వైట్ కలర్ కార్డ్స్ ఇస్తాం. అవి మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాగానే ఉంటాయండి. సో, వైట్ కలర్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్స్ అన్నవి మీకు ఆర్ఎఫ్ఐడి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అన్నమాట. సో, మీకు ఆ ట్యాగ్ మీది వైఫ్‌ది ఒకటి, హస్బెండ్‌ది ఒకటి ఉంటుంది. ఫ్యూచర్‌లో ఆ కపుల్‌కి ట్రీట్మెంట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అవసరం పడినప్పుడు భర్త కణాలివ్వాలి, భార్యకి గుడ్లు మేము మత్తు ఇచ్చి బయటికి తీస్తాం. తీసాక గుడ్లని ఒక చిన్న డిష్‌లో వేస్తాము. కణాల శాంపిల్‌ని గూడా ఏ డిష్‌లో అయితే పెట్టి మనం ప్రాసెస్ చేస్తున్నామో, ఆ 2 డిషెస్‌కి గూడా కొన్ని ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అటాచ్ అవుతాయి. ఈ ట్యాగ్స్ అటాచ్ చేసి ఆ 2 డిషెస్ మేము ఆపరేట్ జేసేటప్పుడు, అంటే హ్యాండిల్ జేసేటప్పుడు, ఎగ్‌లో కణం వేయడం అదంతా మనం ఏదైతే ప్లాట్‌ఫార్మ్ మీద చేస్తున్నామో, దీనికి ఒక సిస్టమ్‌తో కనెక్షన్ ఉంటుంది. చిన్న ఒక బాక్స్ లాంటిది ఉంటుందండి. వాల్ మీద మౌంట్ అయ్యి ఉంటుంది. దాంట్లో మీ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, మీ వైట్ కలర్ కార్డ్స్‌ని ఇన్సర్ట్ చేసి పెడతాం. మీ గ్యామెట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు. సో, మీ ఎగ్స్, మీ స్పెర్మ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మీ యొక్క ట్యాగ్స్ ఆ బాక్స్‌లో ఇన్సర్ట్ చేసి పెట్టుంటాం. బై ఛాన్స్ లెట్ అస్ సే భర్త కణాల బదులు హ్యూమన్ ఎర్రర్ వల్ల విచ్ ఇస్ 0.0001%, బై సమ్ స్మాల్ ఎర్రర్ ఇప్పుడు వేరే వాళ్ళ కణాలు బై ఛాన్స్ తీసుకొని మనం ఆ ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టిన వెంటనే ఆ డిష్‌కి మనం ఇన్సర్ట్ చేసిన కార్డ్‌కి మ్యాచ్ అవ్వదు. ఆ మిస్ మ్యాచ్ అయిన వెంటనే ఒక అలారం వెళ్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఆ ఎంబ్రియాలజిస్ట్ లేదా ల్యాబ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రియలైజ్ అవుతారు. ఓకే, రాంగ్ గ్యామెట్స్ మనం తీసుకున్నాము అన్న వెంటనే వి విల్ స్టాప్ ద ప్రాసెస్. సో, ఆ ప్రాసెస్‌ని మనం హాల్ట్ చేసేస్తున్నాం. సో, ఇలా మీకు ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మీకు మైండ్‌లో ఎటువంటి డౌట్స్ ఉండవు. మీ గ్యామెట్సే ప్రాసెస్ అవుతున్నాయి అని. సో, ఇటువంటి ఎర్రర్ ఎక్కడ గూడా జరగదండి వేరే సెంటర్స్‌లో గూడా. అయినప్పటికీ ఇవన్నీ మేము ఎందుకు తీసుకొస్తున్నాము అంటే, మీకు గూడా ఎటువంటి డౌట్ ఉండగూడదు అన్న ఉద్దేశ్యంతో ఇవన్నీ చేస్తున్నాం. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఈజ్ వన్ టెక్నాలజీ, కొత్తది మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నది ఇక్కడ. సెకండ్ వచ్చేసి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అని ఒకటుంది. ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అంటే ఏంటి? మనం ఎట్లా బెనిఫిట్ అవుతాం? ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళు. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఎక్కువగా మేజర్ పర్సెంటేజ్ మనకు సక్సెస్ రేట్‌కి ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. ల్యాబ్‌లోనే మీ గుడ్లని లేదా కణాలను మెయింటైన్ చేస్తున్నాము. తయారయ్యే పిండం కానీ ఇవన్నీ గూడా బయట జరుగుతున్నాయి, బాడీ బయట. ఇలాంటి సమయంలో ల్యాబ్‌లో ఉన్న టెంపరేచరు, మాయిశ్చర్ లెవెల్స్, గ్యాస్ లెవెల్స్ ఇవన్నీ యాక్యురేట్‌గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో పవర్ కట్స్ అయినా, ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ అయినా, వీటి వల్ల మనకు మన మెషినరీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్‌లో ఎక్విప్‌మెంట్ గూడా ఎలక్ట్రిసిటీ మీదనే రన్ అవుతూ ఉంటుంది. వాటిలో ఇంత టెంపరేచర్ ఉండాలి, ఇంత వాటర్ లెవెల్ ఉండాలి, ఇంత పీహెచ్ లెవెల్స్ ఉండాలి, ఇంత కార్బన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్ లెవెల్స్ ఉండాలి. సో, ఇవన్నీ చాలా ప్రీసెట్ అయ్యి ఉంటాయి. పిండం గర్భసంచిలో పెరగాల్సింది బయట 5 డేస్ వరకు మనం కల్చర్ చేస్తున్నామంటే, గర్భసంచిలో ఎలా ఉందో ఎన్వైర్న్‌మెంట్, అలాంటి ఎన్వైర్న్‌మెంట్ మనం బయట ల్యాబ్‌లో మిమిక్ చేయగలగాలి.
సో అలాంటి మిమికింగ్ పర్ఫెక్ట్ ఉండాలండి. ఇప్పుడు ఈ పవర్ కట్ లేదా ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ టెంపరేచర్స్ లెవెల్స్ ఏమన్నా మనకు డిస్టర్బ్ అయ్యాయంటే ఎంబ్రియో డెఫినెట్‌గా ఎఫెక్ట్ అయ్యి అల్టిమేట్‌గా మనకు సక్సెస్ రేట్ కరెక్ట్‌గా రాకపోవచ్చు. ఇలాంటివి జరగకూడదు అని చెప్పి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్‌లో మేము అటాచ్ చేస్తామన్నమాట అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌కి. ఏవైనా మనకు ఫ్లక్చుయేషన్స్ అనుకున్న సెట్ లెవెల్స్ కంటే ఏదైనా డీవియేట్ అయితే ఇమ్మీడియేట్‌గా ఒక అలారం వెళ్తుంది టు ద ల్యాబ్ మేనేజర్. లేదు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. దెన్ ఇమ్మీడియేట్‌లీ హెడ్ ఎంబ్రియాలజిస్ట్‌కి వెళ్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇమ్మీడియేట్‌గా మిడిల్ ఆఫ్ ద నైట్ అయినా నోటిఫికేషన్ ఎళ్తుంది. వెళ్ళిన వెంటనే ఇమ్మీడియేట్‌గా వెళ్లి దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అండ్ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ 49లో ఉన్న అన్ని బ్రాంచెస్‌లో మనకిప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఎందుకు మేము చేస్తున్నాము అంటే మీకు సక్సెస్ రేట్స్‌ని ఎంత బెటర్‌గా ఆప్టిమైజ్ చేయాలి విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ అన్న ఉద్దేశ్యంతో ఇవన్నీ గూడా మేము ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. థాంక్ యూ.